రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి. కోడిగుడ్డుతో 6 దాటిన తర్వాత ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా క్షణాల్లో పోతాయి. అలానే కాకుండా వారి ఇంట్లోకి డబ్బు ప్రవేశిస్తుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆదివారం పూట ఏంటంటే ఒక్క కోడిగుడ్డు అండి మనకు ఎన్నో రకాల దరిద్రాలను తీసేస్తుంది. కోడిగుడ్డు నిజానికి చెప్పాలంటే మనలో ఉండే కొన్ని దుష్టశక్తులను కూడా దూరం చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని ఒక విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. కోడిగుడ్డు పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు కొన్ని నిమిషాల్లోనే ఫలితం వస్తుంది, సెకండ్స్లోనే ఫలితం వస్తుందని ఒక రకంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనకు ఎన్నో రకాల దరిద్రాలు ఉంటూ ఉంటాయి. చాలా వరకు కూడా దరిద్రాలతో మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏం చేసినా కానీ మనకు దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది కదా. అది ధనపరంగా కావచ్చు, అనేక రకాల ఇబ్బందుల పరంగా కావచ్చు, దరిద్రం అనేది మనని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. దరిద్రం వల్ల మనం ఏ పని చేసినా కానీ అది ముందుకు కూడా పోకుండా అక్కడే ఉండిపోతూ ఉంటుంది. ఏ మంచి పనిని ప్రారంభించినా అందులో ఏంటంటే కనుక మనం చాలా వరకు కూడా సక్సెస్ని చూడము, ఫెయిల్యూర్ని చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఆ పనులన్నీ కూడా ఏంటంటే సిద్ధింపబడవు, అవి ముందుకు వెళ్ళవు, చాలా బాధని కలిగిస్తూ ఉంటాయి, ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకు మనమే తిట్టుకుంటూ ఉంటాము, ఈ దరిద్రం పాడగాను మమ్మల్ని పట్టి పీడిస్తుంది, ఈ దరిద్రం వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఇది దిష్టి దోషం వల్ల కూడా మనం ఈ పరిహారాన్ని ఆచరించుకోవచ్చు. ఒక కోడిగుడ్డు మనకు ఎన్నో రకాల సమస్యలను తీర్చేస్తుంది. కాబట్టి ఆదివారం ముఖ్యంగా గుర్తుపెట్టుకుని కొన్ని రకాల పరిహారాలకు చక్కగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల సమస్యల్ని ఏంటంటేనండి మన నుంచి దూరం చేస్తుంది. అలాగే కొన్ని ఇబ్బందులను, కొన్ని దరిద్రాలను ఏంటంటే కనుకనండి తీసేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి నమ్మకంతో ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంది కూడా అండి వారి చేతులతో ఏదైనా పని చేస్తే అది కలిసి రాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆదివారం రోజు గుర్తుపెట్టుకోండి, 6 గంటల సమయం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆ సమయాలలో పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయి. మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు, మన ఇంట్లో కూడా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కొన్ని పరిహారాలు ఏంటంటేనండి ఆదివారం వస్తే పిల్లలకు దిష్టి తీయటం కానీ, పెద్దవారికి కొంతమందికి దిష్టి తీయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోవటం వల్ల మనపై ఏదైతే చెడు కన్ను ఉంటుందో, కొంచెం నెగిటివ్ ఉంటుందో అది తొలగిపోతుందని ఒక నమ్మకం. కాబట్టి మనం కూడా చాలా మంది కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆదివారం చాలా మంది ఏంటంటే దిష్టి తీసుకొని పడేసుకోవటం, దిష్టికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేసుకోవటం, కొన్ని విధానాలను ఆచరించడం చేస్తూ ఉంటారు కదా. ఆదివారం చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఆదివారం సెలవు దినం అనుకుంటారు కానీ ఆదివారం అమావాస్యతో సరి సమానమైనదని చెప్తూ ఉంటారు. అందుకే ఆదివారం రోజు కొన్ని విధానాలను ఆచరిస్తూ ఉంటారనమాట. కావున ఏంటంటే కనుకనండి మీ చేతుల ద్వారా ముఖ్యంగా ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి రావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు నమ్మకంతో ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. మీరే ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కోడిగుడ్డు మహా అంటే మనం 5 రూపాయలు పెడితే వస్తుందండి. 5 రూపాయలతో చూడండి మనకు ఎంతలా ఫలితం ఉంటుంది, ఎంతలా మనం లాభాన్ని పొందుతాం. అలానే కాకుండా మనలో ఉండే చెడుని మనం ఎలా తొలగించుకుంటాం అనేది మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. నమ్మకంతో చేసుకోండి. ఎలా అంటే కనుక నమ్మకం అంటే ఏమీ లేదండి, మేము చేస్తున్నాం కదా మాకు ఫలితం వస్తుంది అన్నట్టుగా మనం చేసుకోవాలి. అంతేకాని ఏదోలే చేసాములే అన్నట్టుగా చేయకూడదు అనమాట. ఏదైనా సరేనండి మనం ఇష్టంతో చేసుకున్నాం అనుకోండి, తప్పకుండా కొంచెం లేట్ అయినా సరే మనం ఫలితాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఏ పరిహారమైనా సరే ఇదనే కాదు. కాబట్టి మీ చేతుల ద్వారా ఏది చేసినా కలిసి రావటం లేదు. కొంతమంది ఎగ్జామ్స్ రాసిన ఫెయిల్ అయిపోతూ ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే వాళ్ళ చేతుల ద్వారా ఏదైనా పనిని మొదలుపెట్టినా, ఏదైనా షాపులు పెట్టుకున్నా, ఏదైనా ప్రారంభించినా అన్నిట్లలో కూడా ఏంటంటేనండి అసలు సక్సెస్ని చూడడు కదా. అలాంటి వాళ్ళు ఈ కోడిగుడ్డు పరిహారం వల్ల ఏంటంటే సక్సెస్ని చూసే అవకాశం ఉంటుంది. 100% వస్తుందని కాదు, ఒక 90% వస్తుంది. మనపై ఏంటంటే 10% ఆధారపడి ఉంటుంది. అది దైవానుగ్రహం తక్కువయో లేదంటే కనుక గ్రహాలు కొన్ని నీచ స్థాయిలో ఉండి కూడా కొంచెం ఫలితం అనేది రాదు, కానీ పూర్తిగా రాకుండా అయితే పోదు, ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు ఆదివారం పూట ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డుని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డకు కాటుకతో కానీ లేదంటే కనుక కుంకుమతో కానీ బొట్టు పెట్టండి. అలా పెడితే ఏమవుతుందంటే కనుక ఆ కోడిగుడ్డులో ఇంకా రెట్టింపు శక్తి అనేది లభిస్తుంది. ఆ కోడిగుడ్డు ఇంకా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా ఇంకా ఫలితాలు వస్తాయని అర్థం అనమాట. మనకు పరిహార శాస్త్రంలో కూడా ఇదే చెప్పబడుతుంది. ఇలా కోడిగుడ్డుపై మనం ఒక మరకను అంటించిన లేదంటే ఒక బొట్టులాగా ఇలా నలుపు రంగుకు సంబంధించింది లేదంటే ఎరుపు రంగుకు సంబంధించింది ఏది పెట్టినా కానీ అది ఇంకా దాంట్లో శక్తులు అధికంగా వస్తూ ఉంటాయి. ఆ శక్తుల వల్ల మనకు కొన్ని లాభాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఇలా
కోడిగుడ్డును తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఇంట్లో చేసుకోకూడదు ఈ పరిహారం, బయటికి వెళ్ళి మాత్రమే చేసుకోండి. అంటే బయట అంటే కనుక మరీ ఎవరు లేని ప్రదేశం అలా కాదు, ఈ ప్రదేశంలోకి కొంతమంది తక్కువగా వస్తారు, ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది అనుకున్న ప్రదేశంలో చేసుకోండి. ఎక్కడైతే మీకు ఆ కోడిగుడ్డుని పడేసే కంఫర్ట్ ఉంటుందో అక్కడ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడ మీకు అనుకూలిస్తుంది, ఆ విధంగా ఏంటంటే కలిసి వస్తుంది, ఆ ప్రదేశం మాకు బాగుంటుంది అనుకుంటారు కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళేసి మీరు, లేదంటే కనుక మీ ఇంటి బాల్కనీలోనైనా సరే, మీకు అంటే ఇలా మనకు వాకిళ్ళు ఉంటూ ఉంటాయి కదండి, ఇంటి బయట వాకిళ్ళు మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి ప్రదేశంలో చేయాలి. ఇంట్లో చేయకూడదు, ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితం ఉండదన్నమాట. కాబట్టి ఇలా కోడిగుడ్డుని తీసుకొని దానికి ఒక బొట్టులాగా పెట్టేసి, ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, ఆ కోడిగుడ్డుని మనము తల చుట్టూదా 11 సార్లు తిప్పి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి, ఆ తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా అక్కడ వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వెనక్కి తిరిగి చూడకండి. ఒకవేళ చూశారనుకోండి పెద్దగా ఫలితాలు ఉండవు. కొన్ని పరిహారాలు ఇలాగే ఉంటాయండి, వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే అది మళ్ళీ మన వెంట వస్తుందని, అందులో ఉండే చెడు మన ద్వారా మన వెనకే ప్రవేశిస్తుందని చెబుతూ ఉంటారు. అందుకే వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా మీరు పెట్టేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసేసుకోండి. చూడండి చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే మీకు అర్థమైపోతుంది, కొంచెం మనకు తెలియని సంతోషం కలుగుతుంది, మన బాధ కొంచెం దూరమైనట్టు అనిపిస్తుంది, ఇక మాకు ఇంకేం టెన్షన్ లేదన్నట్టుగా అంటే ఇది అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలా ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల సమయాలలో ఈ పరిహారం చేసుకోండి. జనావాస తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళేసి చేసుకుంటే ఇంకా చాలా మంచిది. పట్టణాలలో అయితే కొంచెం కష్టం, కానీ పల్లెల్లో అయితే మనం ఈజీగా చేసుకోగలుగుతాం కదా. కాబట్టి కోడిగుడ్డు మీరేంటంటే కనుక ఇప్పుడు ఈ రోజు పెడతారనుకోండి, రేపే మీరు వెళ్ళే దారిలో కాకుండా కొంచెం మీరు వెళ్ళరు ఇంకా అటు 2-3 రోజుల వరకు అంటారు కదా, అనుకునే మీరు దారిలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మంచిదనమాట. ఇలా మీరు అది పెట్టిన తర్వాత తీసుకెళ్ళినా దాన్ని పగలగొట్టుకున్నా ఇంకా మీకు సంబంధం లేదండి, కానీ మీకు ఫలితం మాత్రం ఉంటుంది. కాబట్టి ఇది మొదటి పరిహారం. ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు చేకూరుతుంది. ఇదేంటంటే మన చేతుల ద్వారా మనం చేసే పనులు కలిసి రావడానికి, మనకు మంచి విజయాలను అంటే మనం పొందటానికి, విజయాలను మనము అంటే సాధించుకోవడానికి ఉపయోగపడే పరిహారం. ఇది తప్పక ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ రెండో పరిహారం దిష్టి దోషానికి సంబంధించినదన్నమాట. అనేక రకాల దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా ఈ పరిహారం చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇది తప్పకుండా మీరు ప్రయత్నించేసుకోండి, సరిపోతుంది. ఏం చేయండి అంటే కనుకనండి, ఆదివారం పూట సాయంత్రం 6 గంటల సమయంలో, ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు చూస్తే మాత్రం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, కొంచెం మంచి బట్టలు వేసినా కానీ వాళ్ళు చీదర చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసలు ఆ పిల్లలకి ఏం జరుగుతుందో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే అర్థం కాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అరే ఏంటి పిల్లలు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా అసలు ప్రవర్తిస్తున్నారు, పిల్లల వల్ల ఏంటి అంటే పిల్లలకి ఏమవుతుంది అనేది ఏంటంటే కొంతమందికి అర్థం కాదు కదా. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నా, దిష్టి దోషాలతో బాధపడుతున్నా, కొంచెం మంచిగా రెడీ చేసినా, కొత్త బట్టలు వేసినా, ఎవరైనా చూసినా, లేదంటే కనుక ఎదుటి వాళ్ళ కళ్ళు మీ పిల్లలపై పడ్డా, మీ పిల్లలపై ఏడుపులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. అలాంటివి ఉన్నాయని మీరు ఒకవేళ నమ్ముతున్నట్టయితే ఈ పరిహారం చేసేసుకోండి. అలా కూడా మీకు ఫలితం ఉంటుందన్నమాట. అలా ఆ చెడు దిష్టులు కావచ్చు, ఏడుపు కావచ్చు, కన్ను దిష్టి కావచ్చు, నరుడి దిష్టి కావచ్చు, ఇలా ఉంటూ ఉంటాయి కదా, మనం నమ్ముతూ ఉంటాం కొన్ని. అవన్నీ కూడా తొలగిపోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ కోడిగుడ్డు పరిహారం. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లులండి ఈ పరిహారం సాయంత్రం పూట ఆదివారం రోజు 6 గంటల సమయంలో ప్రయత్నించండి, మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి, పిల్లలపై ఉండే ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో అది తొలగిపోతుంది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు, సంవత్సరం లోపు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా దిష్టి తాకింది, ఇలా అవుతుంది, అలా అవుతుంది చెప్పలేరు కదా. కొంత పెద్ద పిల్లలు అయితే చెప్పగలుగుతారు, కానీ చిన్నపిల్లలు చెప్పలేరు కదా. కాబట్టి మనమే అర్థం చేసేసుకొని ఇలాంటి చిన్న పరిహారాలు చేస్తే ఆ పిల్లల పరంగా ఉండే ఇబ్బంది అనేది తొలగిపోతుంది. ఆ పిల్లల పరంగా ఉండే కొన్ని దరిద్రాలు పోతాయి, కొన్ని ఇబ్బందుల నుంచి ఆ పిల్లలు బయటపడగలుగుతారు. అలానే కాకుండా ఎవరైనా ఇంటికి వెళితే ఏదైనా గాలిలాగా కూడా సోకుతూ ఉంటుంది కదా కొన్ని సందర్భాలలో, వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి. ఇది పిల్లల పరంగానే కాదు, పెద్ద వారి పరంగా కూడా ఎంత ఏజ్లో ఉన్న వారైనా సరే చేసుకోవచ్చండి. అలానే వచ్చేసి చిన్న పిల్లలు, పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మనము 100 ఏళ్ల వరకు కూడా మనం ఈ పరిహారం చేయొచ్చు. అలా కూడా మనకైతే పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పెద్దవారు కూడా అండి, కొంతమంది చక్కగా చీర కట్టుకొని ఇలా మనము అంటే జడ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళినా, బాగా రెడీ అయినా, లేదంటే మంచి బట్టలు ధరించినా, కొంచెం ఇలా
ఉంటూ ఏమవుతుందంటే కనుక నరుడి కన్ను అనమాట. అంటే కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయంటే కనుక చూస్తేనే ఇంకా కాలిపోతాయి అనమాట. అలా ఉంటూ ఉంటాయి కొంతమంది కళ్ళు. కొంతమంది కళ్ళు ఏంటంటే కనుక చూసిన పెద్దగా ఇబ్బంది ఉండదు కదా. అలా ఏంటంటేనండి ఇంటి పరంగా కూడా ఇంటికి దిష్టి ఉన్నా సరే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇంట్లో ఇబ్బందిని తొలగించడానికి, పిల్లల పరంగా దిష్టి పోవటానికి, అనేక రకాలుగా కూడా మీకు కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారమే ఈ కోడిగుడ్డు పరిహారం. కాబట్టి కోడిగుడ్డు తీసుకొని ఈ విధంగా చేసేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక ఒక చిత్రం గీయండి. అంటే ఏదైనా సరేనండి, ఇలా గుండుగా ఏంటంటే కనుక గుండ్రంగా రౌండ్ గీయండి. రౌండ్ ఉంటుంది కదా 0, అలా గీసేసి అందులో ఒక 2-3 చుక్కలు బొట్టు పెట్టండి. అది కూడా ఏంటంటే ఒక చిత్రం కిందికి వస్తుంది. అంటే ఇది భూతానికి ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కిందికి పరిగణించబడుతుంది అనమాట. ఇలాంటివి చిన్న చిన్నవి అంటే ఇలా రౌండ్గా 0 గీసేసి కొంచెం పెద్దగా బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ ఐబ్రో పెన్సిల్తో కానీ గీసేసి ఆ తర్వాత దాంట్లో ఏదో 2-3 చుక్కలు ఇలా బొట్టు పెట్టేసి, అంటే చిన్న చిన్నగా పెట్టేసి, ఇంకా తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డుతో మనం పరిహారం చేయాలి. అలా చేసుకుంటే ఫలితం ఉంటుందన్నమాట. లేదంటే మనం ప్లెయిన్ కోడిగుడ్డుతో చేసుకున్నా వస్తుంది, కానీ దానిపైన కొంచెం ఇలాంటివి నల్లటివి అంటించామనుకోండి ఇంకా రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట. ఇలా మీరు వేసేసిన తర్వాత ఆ పిల్లలకి ఏంటంటే కనుకనండి చక్కగా పిల్లలు ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆడపిల్లలు మగ పిల్లలని తేడా లేదు. ఎవరు పిల్లలైనా సరేనండి, మీరేంటంటే తూర్పు ముఖాన నించోబెట్టండి. తూర్పుకు ఆ పిల్లల ఫేస్ ఉండేలాగా చూడండి. చూసిన తర్వాత ఏంటంటే కనుక మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే దిష్టి తీస్తారో అలా తీసేసి ఆ కోడిగుడ్డును పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో వదిలేసి రండి. అలానే కాకుండా ఏంటంటే కనుక అందరు, ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి కలిపి ఒకటే కోడిగుడ్డు తీయకూడదు, ఒక్కొక్కరికి సపరేట్గా తీయాలి. అంటే ఇప్పుడు పిల్లల్లో కూడా రకాలు ఉంటాయి కదండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడతారు, కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక అసలు ఇబ్బంది పెట్టరు. కాకపోతే ఏంటంటే కొంచెం అన్నం తినకుండా మానం చేయటం, చాలా వరకు కూడా ఇబ్బందిని అంటే క్రియేట్ చేయటం, ఇలా ఏడవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే ఇంకా అదే పదిగా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటారు కదా. అలా ఇలా సపరేట్గా మనం తీసుకుంటే చాలా మంచిది. ఒకటే కలిపి మనం అందరికీ తీసామనుకోండి, వీరిది వారికి అంటుకుంటుంది, వారిది వీరికి వస్తుంది అనమాట. అందుకే వేరుగా సపరేట్గా చేసుకుంటే చాలా మంచిది. ఇక అలానే కాకుండా కొంతమంది పిల్లల్లో కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఏంటంటే కనుక గాలి సోకింది, ధూళి సోకింది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయం అని మనం చెప్పటం లేదండి, ఇది మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ సమయానికి అయితే ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుందని కూడా పరిగణించబడుతుంది. ఈ సమయాలలో చేసే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది. వితిన్ సెకండ్స్లో రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయానికి చాలా మంచి రిజల్ట్ అనేది మనకు లభిస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే కోడిగుడ్డుని తీసుకుని మీరేం చేయండి అంటే కనుక ఇలా దానిపైన కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూర బిళ్ళని పెట్టి వెలిగించి ఆ కోడిగుడ్డుతో ఆ పిల్లలకు దిష్టి తీయండి. అలా తీసిన ఏంటంటే కనుక ఆ పిల్లల్లో ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి. పిల్లల పరంగా కాదు, ఇది పెద్దవారి పరంగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. పిల్లలపై ఉండే చెడు కావచ్చు, మీపై ఉండే ఇబ్బంది కావచ్చు, దిష్టి కావచ్చు, దోషం కావచ్చు, గాలి ఇలా ధూళి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి, అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ కోడిగుడ్డు పరిహారం. ఆదివారానికి సరి సమానమైన పరిహారం ఏదైనా ఉందా అంటే కనుక కోడిగుడ్డు పరిహారం. ఇక ఆ తర్వాత మీరు ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి దుస్తులని మార్చడం, అలానే కాకుండా ఏంటంటే కనుకనండి కొంచెం పొగ వేయటం ఇలాంటివి చేయండి. పొగ అంటే ఏమి లేదు, ధూప్ స్టిక్ వెలిగించి కూడా మనము ఆ పొగని పిల్లలకు చూయించవచ్చు. ఇంకా అలా కూడా మంచి ఇంకా బెనిఫిట్ అనమాట, మనకు ఇంకా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి పరిహారం 1-2 ఆదివారాలు ఆచరించుకోండి. అలా ఆచరించటం వల్ల ఫలితం అధికంగా వస్తుంది, పిల్లలపై ఉండే చెడు తొలగిపోతుంది. మనం ఏంటంటే పిల్లలకు మనకు బాలేనప్పుడు మనం ఏం చేస్తాం, బయటికి వెళ్తాం, అక్కడికి వెళ్ళేసి తిరిగి యంత్రాలు వేయించుకొని ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొంతమందికి తెలుసున్నా కానీ చేసుకోరు కదండి బద్ధకంగా. కాబట్టి ఏంటంటే అలా చేయకుండా పిల్లలు బాగుండాలి, పిల్లల ఎదుగుదల బాగుండాలి, వాళ్ళు లైఫ్లో ఎదగాలి, చక్కగా ఉండాలి అనుకునే పిల్లలకు ఈ పరిహారం చేస్తే చాలా బాగుంటుంది. దీనికి ఆడపిల్లలకే చేయాలి, మగ పిల్లలకే చేయాలి అన్నట్టు ఏమీ లేదండి, ఎవరికైనా చేయొచ్చు, పెద్దవారు కూడా చేసుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా, పెద్దవారి పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్ తెచ్చిపెడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆదివారం పూట ఈ పరిహారం చేయండి. 6 గంటల సమయం అంటే కనుక 6 గంటల సమయము అంటే ఆ తర్వాత నుంచి కూడా చేసుకోవచ్చు, ఆ సమయంలో కూడా చేయొచ్చు. అంటే 6 దాటిన తర్వాత అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి 6 దాటిన తర్వాత చేసుకుంటే చాలా మంచిది. కానీ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డును మాత్రం పగలగొట్టకూడదు. పగలగొడితే అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పగలగొట్టకుండా పరిహారాన్ని చేసుకొని చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ సమస్యలను తొలగించుకోండి.